హలో అండి, హాయ్ అందరికీ. ఇప్పుడు మనం బుట్ట హ్యాండ్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ముందుగా మనము పైపింగ్ వేద్దాము. హ్యాండ్కి పైపింగ్ వచ్చేసి ఇంకో క్లాత్ అండి, నేను ఇలా ఫోల్డ్ చేసి కట్ చేస్తాను అనమాట. ఇలా కట్ చేసిన ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటే మనకి ముక్కలు పడకుండా మంచిగా వస్తుంది అనమాట. ఓకేనండి, దీన్ని ఒక పావించి మడిచి కుట్టండి. మడిచి కుట్టిన తర్వాత హ్యాండ్కి ఎలా జాయిన్ చేయాలో చూద్దాము. ఒక పావించి ఖర్చుతో హ్యాండ్ ఇలా జాయిన్ చేయండి పైపింగ్ క్లాత్. నేను ఆల్రెడీ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కలిపి స్టిచ్ చేశానండి. ఇప్పుడు చూడండి, పైపింగ్కి మనం థ్రెడ్ వచ్చేసి కుట్టు పక్కన ఇలా పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని కుట్టుకుందాము. ఇది వచ్చేసి 12 నెంబర్ థ్రెడ్ అండి. పైపింగ్ సన్నగా వస్తుందన్నమాట. నేను ఇది క్లాత్ వచ్చేసి విడిగా 1 మీటర్ 1 మీటర్ పైపింగ్ క్లాత్ తెచ్చుకుంటానండి. తెచ్చుకొని మీకు చూపించాను కదా, అలా ఫోల్డ్ చేసి కుట్టు పెద్దదిగా పెట్టి స్టిచ్ చేసుకుంటాను అనమాట. మనకు అది కదలకుండా ఉంటుంది. కావాలన్నప్పుడల్లా నేను ఒక పీస్ కట్ చేసుకుంటే బ్లౌజ్కి సరిపడా వచ్చేస్తుంది అనమాట, జాయింట్ పడకుండా. నేను ఆల్రెడీ నెక్ పైపింగ్ కూడా నేను వేసాను అనమాట. అది వీడియో కూడా పోస్ట్ చేశాను, కావాలంటే చూడండి. బ్లౌజ్కి సంబంధించి చూసారా ఎలా వచ్చిందో, సన్నగా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం బుట్టను చూడండి, మనం టక్స్ పెట్టుకున్నాము. నేను బుట్ట హ్యాండ్ కటింగ్ కూడా పెట్టాను చూడండి కావాలంటే. ఇప్పుడు వచ్చేసి ప్రిల్స్ చూడండి ఎలా పెడుతున్నాను. రెండు కూడా మనం ప్రిల్స్ మిడిల్లో ఆపోజిట్ ఉండేటట్టు పెట్టుకోవాలండి. చూసారా, నాకైతే మొత్తం 6 వచ్చినాయండి. అటు 3 ఇటు 3 అనమాట. ఆపోజిట్లో పెట్టండి ప్రిల్స్ అట్లా. ఎలా పెట్టారంటే మధ్యలో చూసారా పఫ్ ఎలా వచ్చిందో అలా వస్తుంది అనమాట. ఇలా ముందే స్టిచ్ చేసుకోండి, ఇలా వస్తుంది. ఓకేనండి, ఇప్పుడు మనం హ్యాండ్కి జాయింట్స్ కూడా పడ్డాయండి. ఎలా జాయిన్ చేయాలి అనేది చూద్దాము. మిడిల్లో చూడండి, మిడిల్లో ఇలా పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేయండి. మీకు హ్యాండ్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ప్రిల్స్ కూడా మీరు చూసి కరెక్ట్గా పెట్టుకోండి. టక్స్ పెట్టుకుంటే కరెక్ట్గా. చూసారా ఎలా వచ్చిందో. ఇది ఎలా నేను టక్స్ పెట్టాను అనేది కూడా మీకు కటింగ్ అప్పుడే నేను వీడియోలో పెట్టాను చూడండి. ముందే మనం ఇలా ప్రిల్స్ పెట్టుకొని ఉంచుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. బుట్ట హ్యాండ్కి ఇలా ట్రై చేయండి. నాకైతే మొత్తం కరెక్ట్గా వచ్చిందండి. మనం టక్స్ పెట్టుకున్న ప్రకారం మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం అన్నమాట. మళ్ళీ ఇప్పుడు మనం దాని మీదనే రెండో కుట్టు కూడా రానివ్వండి. రాని వాళ్ళు ఇలా ట్రై చేయండి, చక్కగా నీట్గా వస్తుందన్నమాట. చూసారా ఎలా వచ్చిందో, ఇలా వస్తుంది అనమాట. పైపింగ్ ఇలా వస్తుంది, పుట్ట ఇలా వస్తుంది పైన. ఇప్పుడు మనం రెండో హ్యాండ్ కూడా ప్రిల్స్ పెట్టేసుకొని జాయిన్ చేసేసుకుందామండి. మీరు ఇట్లా ఆపోజిట్లోనే పెట్టుకోండి ప్రిల్స్. దీనికి కూడా అంతే, అటు 3 ఇటు 3 వచ్చేసాయి అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా కరెక్ట్గా వచ్చింది కదా. ఈ హ్యాండ్ కూడా జాయిన్ చేద్దాము. మిడిల్లో షోల్డర్ దగ్గర ఇక్కడ నుంచి జాయిన్ చేసేయండి.
టక్ పెట్టుకుంటాం కదా, ఆ టక్ దగ్గర నుంచి మిడిల్లో రానిచ్చేసేయండి. ఇది లోతు తీసుకున్నది ఫ్రంట్ సైడ్ రానివ్వండి, లోతు తీసుకుంది బ్యాక్ సైడ్ రానివ్వండి. ఓకేనా అండి? మనకైతే బుట్ట హ్యాండ్ మటుకి చాలా నీట్గా వచ్చిందండి. వీడియో నచ్చితే